హాయ్ అండి. మీరు గాల్లో నడవాలనుకుంటున్నారా? అయితే గానా దేశంలోని ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూడాలి. అదే కాకుమ్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ చుట్టూ రివర్ ఉండటం వలన దీనికి కాకుమ్ అనే పేరు వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం తప్పకుండా చూడాల్సిన మెయిన్ అట్రాక్షన్ క్యానపీ వాక్. అయితే ఈ క్యానపీ వాక్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు దాదాపు 30 నిమిషాలు ఫారెస్ట్లో నడవాలి. దానికి ఒక వాకింగ్ పాత్ ఉంటుంది. మనతో పాటు ఒక గైడ్ ఉంటారు. ఆయన మనకి దారి చూపిస్తూ, అలాగే దారిలో కనిపించే చెట్లు మొక్కల గురించి చెప్తూ మనల్ని తీసుకెళ్తారు. ఈ వాకింగ్ పాత్ అంత ఈజీగా అయితే ఉండదు. కొంచెం కొండ ఎక్కినట్టుగా ఉంటుంది. పైకి ఎక్కుతూ చాలా దూరం నడవాలి. ఇది రెయిన్ ఫారెస్ట్ కావడం వల్ల ఎప్పుడైనా రెయిన్ పడవచ్చు. అందుకే మనం అంబ్రెలాస్ తీసుకెళ్ళాలి. దారంతా చూస్తే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు, రకరకాల మొక్కలు కనిపిస్తాయి. ఇవి కొన్ని చెట్లయితే ఏకంగా 300 సంవత్సరాల కంటే పాతవని గైడ్ చెప్పారు. ఈ పెద్ద పెద్ద చెట్లనే ఆధారంగా చేసుకొని క్యానపీ వాక్వేను నిర్మించారు. ఇక్కడ మొత్తం 7 సస్పెన్షన్ బ్రిడ్జెస్ ఉంటాయి. మొదట వాటిని చూసినప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. కానీ వాటి మీద నడవాల్సి వచ్చినప్పుడు మాత్రం అసలు మనం నడవగలమా అనే చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే కిందకి చూస్తే కొన్ని చోట్ల 30-40 అడుగులు, మరికొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ లోతు ఉంటుంది. ఈ క్యానపీ వాక్వే మొత్తం 330 నుంచి 350 మీటర్ల పొడవు ఉంటుంది. కొన్ని భాగాలు ఫారెస్ట్ ఫ్లోర్ నుంచి సుమారు 30-40 మీటర్ల ఎత్తులో ఉంటాయి. అంటే మనం నేల మీద నడవడం కాదు, గాల్లో నడిచినట్టే ఉంటుంది. చెట్ల పై భాగంలో రెయిన్ ఫారెస్ట్ క్యానపీలో నడుస్తున్నాం అన్నమాట. ఈ వాక్వేను చెక్కలతో మెటల్ సపోర్ట్తో నిర్మించి రోప్స్తో బలంగా కట్టారు. మనం దాని మీద నడుస్తున్నప్పుడు పక్కన సేఫ్టీ నెట్ కూడా ఉంటుంది. అయితే మనం నడుస్తుంటే బ్రిడ్జ్ కొంచెం షేక్ అవుతూ ఉంటుంది. అప్పుడు గైడ్ ఏం చెప్పారంటే, కిందకి చూడకండి, స్ట్రైట్గా చూస్తూ నడవండి, అప్పుడు మీకు భయం వేయదు అని చెప్పారు. కానీ హైట్స్ అంటే భయం ఉంటే మాత్రం కొంచెం టఫ్గానే అనిపిస్తుంది. ఈ క్యానపీ వాక్వేని 1995లో నిర్మించారు. దీని ముఖ్య ఉద్దేశం రెయిన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ను కాపాడుతూనే అడవిని ఒక కొత్త కోణంలో చూసే అవకాశం విజిటర్స్కి కల్పించడం. నిజంగా పైకి వెళ్ళి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చెట్ల పై భాగంలో ఉంటాం, మనం కింద దట్టమైన అడవి ఉంటుంది. ఈ ఫారెస్ట్లో చాలా రకరకాల జంతువులు, పక్షులు ఉంటాయి. దాదాపు 300 రకాల పక్షి జాతులు ఉంటాయట. అలాగే ఏనుగులు, లెపర్డ్స్, మంకీస్, ఇలా చాలా రకాల వన్య ప్రాణులు ఈ ఫారెస్ట్లో ఉంటాయట. ఇక్కడ దాదాపు 600 రకాల బటర్ఫ్లై జాతులు ఉన్నాయంటారు. అయితే మేము వెళ్ళినప్పుడు మాకేం కనిపించలేదు, కానీ మేము జస్ట్ ఫారెస్ట్లో క్యానపీ వాక్ ఎక్స్పీరియన్స్ చేశాము. ఇంత అద్భుతమైన జీవన వైవిధ్యాన్ని కాపాడటానికి గానా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నేషనల్ పార్క్గా సంరక్షిస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ స్టింగ్స్ లేని తేనెటీగలు పెంచుతున్నారు. నేను వాటిని కూడా చూసాను. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. ఇక్కడ పగటిపూట మాత్రమే కాకుండా నైట్ ఫారెస్ట్ టూర్స్ కూడా ఉంటాయి. గైడ్తో నైట్ టైంలో ఫారెస్ట్లో వాక్ చేయొచ్చు. అప్పుడు మనకి నైట్ పగలు కనిపించిన కొన్ని జీవులు చూసే అవకాశం ఉంటుంది. అలాగే మనం క్యానపీ వాక్ అయిపోయిన తర్వాత కథ మళ్ళీ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. ఏంటంటే, మేము వచ్చే దారి నుంచి కాకుండా వేరే దారి నుంచి బయటకు రావాలి. ఆ దారి కొంచెం భయంగా ఉంది. 2 వేరువేరు దారులు ఉన్నట్టు అనిపించింది. మేము ఒక దారిలో వెళ్తూ ఒక చోట కన్ఫ్యూజ్ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నామో తెలియక కొంచెం భయపడ్డాం. కానీ చివరికి ఏ దారిలో వెళ్ళినా బయటికి చేరతామనే ధైర్యంతో మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాం. ఇక్కడ నైట్ స్టే చేసే వాళ్ళ కోసం ట్రీ హౌసెస్ కూడా ఉన్నాయన్నారు. అయితే ఆ అడవి మధ్యలో చెట్ల మధ్యలో ఉండే అవకాశం అన్నమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. గైడ్ అయితే మనతో క్యానపీ వాక్ అయ్యే వరకే ఉంటారు. ఆ తర్వాత మనమే ఫారెస్ట్లో నడుచుకుంటూ బయటకు రావాలి. అయితే మేము బయటకు వస్తున్నప్పుడు గైడ్ ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఏంటంటే, చెట్లను పట్టుకొని ఊపకండి, కొమ్మల్ని కదపకండి, ఎందుకంటే ఇక్కడ పాములు ఉండొచ్చు. అలాగే చెట్ల మీద చీమలు, చిన్న చిన్న పురుగులు మీద పడే అవకాశం ఉందని. మేము దారిలో ఒక చోట చాలా దట్టంగా చీమల వరుస వెళ్ళడం చూసాము. అందుకే చెట్లను ఏమీ టచ్ చేయకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ బయటకు వచ్చేసాం. నిజం చెప్పాలంటే గానాలో మాకు ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈ కాకుమ్ ఫారెస్ట్ గానాలోని సెంట్రల్ రీజియన్లో ఉంది. ఇది కేప్ కోస్ట్కి సుమారు 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేయచ్చు. ఇక్కడ నాకు ఇంకో విషయం చాలా నచ్చింది. ఈ క్యానపీ వాక్వేకు చెట్లు కట్టారు కదా,
కానీ ఆ చెట్లలో మేకులు కొట్టకుండా, చెట్లకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తగా నిర్మించారంట. అంటే ఫారెస్ట్ని డెవలప్ చేస్తున్నప్పటికీ ఈ పాత చెట్లు మొత్తం ఎకో సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తూ ఈ వాక్వే నిర్మించారనమాట. ఒక వాక్వే పైన 40 మంది వరకు నడవచ్చని చెప్పారు. మొత్తానికి గానా దేశంలో కాకుమ్ ఫారెస్ట్ నాకు ఒక మంచి అడ్వెంచర్లా అనిపించింది. కొంచెం వాకింగ్, కొంచెం హైట్స్, కొంచెం భయము, కానీ అన్నిటికంటే ఎక్కువగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. గానా వస్తే ఈ అద్భుతమైన కాకుమ్ ఫారెస్ట్ మాత్రం తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.